ఈ చికెన్ కర్రీ ఎలా చేస్తారో నాకు తెలియదు. బట్ శ్రీలత డస్ ఇట్ వెల్. ఈ లేక్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. ఒక చైర్ తెచ్చుకొని ఈ లేక్ ని స్విమ్ చేస్తున్న బాతుల్ని చూస్తూ 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయి. కుకింగ్ వీడియోస్ ఎందుకంత ఫేమస్ అవుతాయో ఇప్పుడు అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్. రెడ్ ఆనియన్స్ లేకుండా చికెన్ అయితే ఉడకనండి. అందుకని ఇవాళ మార్నింగ్ కాస్ట్కోకి వెళ్ళి ఆ తర్వాత ఇండియన్ గ్రోసరీ స్టోర్ నుంచి రెడ్ ఆనియన్స్ తీసుకొని వచ్చాను. తెచ్చిన వెంటనే మా వైఫ్ కట్ చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్, సో దీంట్లో కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని లాస్ట్ నైటే మా వైఫ్ పెట్టింది. ఈ చికెన్ కర్రీ ఎలా చేస్తారో నాకు తెలియదు. బట్ శ్రీలత డస్ ఇట్ వెల్. బిర్యానీలు కూడా బాగా చేస్తుంది. నేనైతే మ్యారేజ్కి ముందు వెజిటేరియన్. నాకు ఇప్పుడు కూడా వెజిటేరియన్ కర్రీస్ బాగా నచ్చుతాయి. మా వైఫ్కి అయితే కనుక నాన్ వెజ్ కర్రీస్ అంటే ఇష్టం. సో మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను కూడా నాన్ వెజిటేరియన్గా మారిపోయాను. ట్రంప్ టారిఫ్ తర్వాత ఇండియన్ వెజిటేబుల్స్ గ్రాసరీ రేట్స్ అయితే బాగా పెరిగాయి. చికెన్ రేట్ అయితే మేజర్గా చేంజ్ అవ్వలేదు. సో వెజిటబుల్ కర్రీ కన్నా చికెన్ కర్రీ తక్కువ పడుతుంది ఇంట్లో కుక్ చేసుకుంటే. ఈ చికెన్ ఉడకడానికి ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. ఈలోపు మనం బయటికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. వింటర్ స్టార్మ్ వచ్చి 1 వీక్ అవుతున్నా ఇంకా ఈ స్నో అయితే కరగలేదు. అపార్ట్మెంట్ ఒక సైడ్ కరిగింది, ఇంకో సైడ్ కరగలేదు. సౌత్ సైడ్ కరిగింది, నార్త్ సైడ్ అయితే కరగలేదు. ఎందుకంటే అటు సైడ్ ఎండ వచ్చింది, ఇటు సైడ్ అయితే ఎండ రాలేదు. ఇక్కడ ఒక క్రీక్ ఉంది, ఆ క్రీక్ దగ్గర చూద్దామని వచ్చాను. బట్ నాకైతే ఫస్ట్ ఒక చిన్న బర్డ్ అయితే కనిపించింది, పిచ్చుక. కొంచెం క్లోజ్గా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. ఇంత చలిలో కూడా ఇవి ఎలా సర్వైవ్ అవుతాయో. చిన్నగా ఉన్న ఇది మనకన్నా ఎక్కువ వెదర్ ప్రూఫ్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ వాటర్ అంతా ఒక మ్యాన్ మేడ్ లేక్లోకి వెళ్ళి కలుస్తుంది. ఈ క్రీక్ని ఫాలో అవుదాము. ఈ బర్డ్ అయితే ఇక్కడే ఉంది, దీనికి కొంచెం కూడా భయం లేదు. నాకు బర్డ్స్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది పీస్ అండ్ ఫ్రీడమ్. ఇక్కడ ఒక ఈగల్ నెస్ట్ కూడా ఉంది, అందుకే అది ఈగల్ ఇక్కడే తిరుగుతుంది. ఇందాక నుంచి నేనైతే అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడే చూశాను. ఆ బ్రిడ్జ్ నుంచి వాటర్ ఫ్లో అయితే ఇట్లా వస్తుంది. ఈ క్రీక్ అంతకుముందు అయితే కొంచెం కవర్డ్గా ఉంది యాక్చువల్గా. ఈ స్నో తర్వాత ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక కొంగ కూడా ఉంది, దగ్గరగా వెళ్ళి చూద్దామండి. పెద్ద ఫిష్ అయితే ఉండకపోవచ్చు దీంట్లో, చిన్న ఫిష్ కోసం అది వెయిట్ చేస్తున్నట్టుంది. స్నోకి ముందు ఎక్కువ ర్యాబిట్స్ కనిపించేవి ఇక్కడ, ఇప్పుడైతే ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఆ క్రీక్ నుంచి వాటర్ అయితే కనుక ఈ మ్యాన్ మేడ్ లేక్లోకి వచ్చి కలుస్తాయి. ఈ లేక్ని నాకు తెలిసి పైపులు పెట్టి కూడా ఫిల్ చేస్తారు, ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ లేక్. ఈ కమ్యూనిటీ పక్కన చూడండి లేక్ ఎంత బాగుందో. నాకు తెలిసి హౌసెస్ ఆల్మోస్ట్ ఒక $1 మిలియన్ అయితే ఉంటాయి. ఈ లేక్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. ఒక చైర్ తెచ్చుకొని ఈ లేక్ ని స్విమ్ చేస్తున్న బాతుల్ని చూస్తూ 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చికెన్ ఇంకా కుక్ అవుతుంది, నాకు తెలిసి ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా.
ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం కరిగిపోయినట్టున్నాయి, ఆనియన్స్ లేవు. చికెన్లో యాలకులు మీరు కూడా వేస్తారా? నేను ఇప్పుడే చూడటం. రైస్ రెడీ అయిపోయింది. మాదైతే సింపుల్ లంచే ఉంటుంది, ఎంత కాంప్లెక్స్గా అట్లా ఏముండవు. వీకెండ్ లంచ్కి ఒక 2-3 ఐటమ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక ఐటమ్ బాగోపోయినా ఇంకొక ఐటమ్ ట్రై చేయొచ్చు, తప్పదు కదా, వండింది తినాలి. ఇది కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఎందుకు వేస్తారు చికెన్లో? చికెన్ ఎట్లా చేస్తారో, చికెన్లో ఏ ఐటమ్స్ వేస్తారో నాకైతే తెలియదు. సింపుల్గా ఆనియన్స్, మిర్చి, చికెన్ వేస్తారని మాత్రం తెలుసు. చికెన్ కర్రీలో ఈ యాలకులు, కొబ్బరి పొడి, కసూరి మేతి వేస్తారని ఇవాళే తెలుసుకున్నా నేను. కుకింగ్ వీడియోస్ ఎందుకంత ఫేమస్ అవుతాయో ఇప్పుడు అర్థమవుతుంది. కుక్ అవుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతున్నాను నేను కూడా. వేరే థాట్స్ కూడా ఏమీ రావట్లేదు. నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది, ఇది చూస్తుంటే ఇంకా ఆకలి పెరుగుతుంది. మా పిల్లలు ఇద్దరు రెడీ అయ్యారు ట్రై చేయడానికి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి మరీ ట్రై చేశారు. బాగుందా రేవాంష్? ఇటు తిరిగి చెప్పు, బాగుందా లేదా? ఎట్లా ఉంది? వెనక్కి వెళ్ళి చెప్పు, వెనక్కి వెళ్ళి అప్పుడు చెప్పు. ఓకేనండి, నా లంచ్ అయితే రెడీ అయింది. నాది సింపుల్ లంచ్, రైస్, చికెన్ కర్రీ.